వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ నైన్ హాట్ టాపిక్. సో ఓవరాల్గా చూసాం, మరి వెంకటరెడ్డి గారు మాట్లాడడం చూసాము. అది ఆ వీడియో మీద ఆయన కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి అనూహ్యంగా తెరపైకి వచ్చింది, 3 రోజుల తర్వాత వచ్చింది. యువత పోరు కార్యక్రమాన్ని పక్కదారి పట్టించడం కోసం ఈ వీడియో వచ్చింది. జగన్మోహన్ రెడ్డి మీద కక్షతోటి ఈ వీడియో బయటకు వచ్చిందని చెప్పి వారు చెబుతున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా అయితే ఇది పోలీసుల వైఫల్యం. పోలీసులు సరైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం వల్ల ఈ సంఘటన జరిగింది అనేటటువంటి మాట మీద ఆయన మాట్లాడతారేమో అని నేను అనుకున్న వాస్తవంగా. కానీ వీడియో మీదే అనుమానాలు వ్యక్తం చేశారు కాబట్టి ఇది ప్యానల్ మెంబర్స్ దీని మీద డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాయపట్టన్ గారు, గుడ్ మార్నింగ్. మీ దగ్గరకు వచ్చే ముందు ఒక చిన్న వీడియో చూపిస్తాను మీకు. ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం. మీ ముందుకు వస్తారు రాయపట్టన్ గారు. మీ దగ్గరకు వచ్చే ముందు ఒక చిన్న బయట ఒకటి ప్లే చేద్దాం. ఈయన వచ్చే సత్తెనపల్లి ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి గారు. ఒకసారి పీసీఆర్ ఆ బయట ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. ఎవరన్నా ఆపగలరా జనాన్ని? ఎంతమంది వస్తారు? వాళ్ళ ప్రతి 5 మందికి ఒక వాలంటీర్ పెట్టండి, వెహికల్స్ అలౌ చేయొద్దు, ఎక్కువ మంది రాకుండా చూడండి, ఎంతమంది వస్తారు చెప్పండి అంటే జనాన్ని వస్తుంటే ఇంతమంది వస్తారని చెప్పగలవా? ఒక విలేజ్ స్థాయి ఒక సర్పంచో లేకపోతే ఒక మండల స్థాయి లీడర్ వెళ్తేనే 100 మంది జనాలు వస్తారే. అలాంటిది ఒక మాజీ లీడర్, అందులోనూ జగనన్న వస్తుంటే ఎంతమంది వస్తారంటే ఎట్లా చెప్పగలం? సో వాళ్ళు పెట్టిన ఆక్షన్ చూసి ఉంటారు మీరు. ప్రతి విలేజ్కి బ్యారికేడ్స్ పెట్టారు. ప్రతి పల్నాడు జిల్లా మొత్తం ఉన్న మండల రాజు నుంచి విలేజ్ నాయకుల నుంచి పెద్ద నాయకుల దాకా అందరికీ నోటీసులు ఇచ్చారు. ప్రతి కార్యకర్తకి వెహికల్స్ ఉన్న ప్రైవేట్ వెహికల్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి వెహికల్స్ పెట్టద్దు, మీరు పెడితే దాన్ని సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇంతలాగా ఎలా అంటే ఒక సత్తెపల్లి నియోజకవర్గం చుట్టూనే, ఒక టౌన్ చుట్టూనే 25 బ్యారికేడ్స్ దాకా పెట్టారు జనాలు రానికుండా. అలా పెట్టినా కూడా జనాలు, మీరు వీడియోస్ చూసినారు, నడుచుకుంటూ బైకులు పొలాల్లో వేసుకొని వచ్చారు. 3-4 కిలోమీటర్ల దూరంలో బండ్లు ఆపుకొని నడుచుకుంటూ వచ్చిన ఉన్నారు చాలామంది. అది ఆ జనాన్ని చూసి వచ్చారు. దాన్ని ఎవరు ఆపలేము. నేను చెప్తే నేను రమ్మంటే రావటం, లేదా నేను వద్దంటే ఆగే జనాలు కాదు. అది అంతమంది వచ్చిన దాన్ని చూసి ఓరవలేక దాన్ని ఎట్లయినా డైవర్ట్ చేద్దామని ఇప్పుడు ఈ కొత్త మలుపులు చెప్తున్నారు. మాస్క్ జగన్ రాయపట్టన్ గారు చూసాం. మరి గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి గారు ఈయన మాట్లాడేటప్పుడు జగనన్న లాంటి మాస్ లీడర్ వస్తుంటే జనాల్ని కంట్రోల్ చేయడం సాధ్యమేనా? అది మా వల్ల కూడా కాదు, మాకు నోటీసులు ఇచ్చారు, గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులకు కూడా నోటీసులు ఇచ్చారు, ఎన్ని బార్కెట్లు పెట్టారు, అడ్డుకునే ప్రయత్నం చేసినా సరే అంతమంది వచ్చారు అని చెప్పేసి ఆయన దాన్ని చాలా గర్వంగా చెప్పినటువంటి మాటలు మనం వింటున్నాం. ఇది పోలీసులు కూడా చెప్పారు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆపడం మా వల్లే కాదు అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా దాన్ని అడ్మిట్ చేయాల్సిన విషయమే. అయితే అంటే పోలీసులు అయితే ఈ ఏదైతే పర్యటనకు సంబంధించి ముందు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయన స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఆయన మాటల్లో తెలుస్తుంది. ఇంకోటి, వెంకటరెడ్డి గారు ఆ వీడియో మీద కూడా అనుమానం చేసినటువంటి పరిస్థితి. పోలీసులకు సంబంధించినటువంటి భద్రత విషయంలో కూడా ఆయన కొన్ని రకాలైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఓవరాల్గా మీరు చెప్పండి, ఏమంటారు? సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు వీక్షకులకి నమస్కారం సార్. ఈ రాష్ట్రంలో ప్రతి రాజకీయ పార్టీ పార్టీ నాయకుడికి కొంత ఫ్యాన్ బేస్ అనేది సహజంగా ఉంటది. ఏ పార్టీలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా సరే. ఈ రాష్ట్రంలో కేఏ పాల్ గారికి కూడా ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే గత ముఖ్యమంత్రిగా చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ బేస్ లేదని మేము అనట్లేదు. వాళ్ళే అంటున్నారు ఇప్పటికీ 40% ఓటు బ్యాంకు మాకు ఇంకా అలాగే ఉందని చెప్పేసి. ఆ 40% ఓట్లు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెంటపాల ప్రాంతం నుంచి, పల్నాడు జిల్లా నుంచి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తే వచ్చి ఉండొచ్చు. దాన్ని ఎవరం కూడా మనం కాదనట్లేదు. ఎందుకంటే సభలకి ఎలా జనాలు వస్తారు అనేది వీళ్ళ సిద్ధం సభలు చూస్తే మనకు అర్థమైంది. సిద్ధం సభల తర్వాత ఓటింగ్ చూస్తే కూడా మనకు అర్థమైంది క్లియర్. ఇది కూడా ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించి మనం ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సిన అంశాలు, జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి మానవత్వం ఏ పాటిది, కార్యకర్తల పట్ల బాధ్యత ఏ పాటిది అనేది ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సిన అంశం. అతని కోసం వచ్చినటువంటి ఒక కార్యకర్త అతని కారు వీల్స్ కిందే పడితే, ఇందాక లేదో చెప్తా ఉన్నారు, ఎక్కితే అంత పెద్ద కారు, అంత బరువున్న కారు తొక్కితే ఇంకా బతుకున్నాడు అని చెప్పేసి. యాక్చువల్ గా ఆ వెహికల్ మూవ్ అవుతున్నటువంటి స్పీడ్ లో, అంత బరువులో చిన్న ఇటుక బిళ్ళను కూడా ఎక్కదు సార్, క్లియర్. ఎందుకంటే జనం చుట్టూ, కారు చుట్టూ ఉన్నారు. కారు దాదాపుగా స్పీడ్ అనేది అందుకునే ప్రసక్తే లేదు, జస్ట్ మూవింగ్ మోడ్ లో ఉండిద్ది తప్ప. అట్లాంటి సిచ్యువేషన్ లో అతను